ఏమండి ఇంక మీ అమ్మకి సేవ చేయడం నా వల్ల కాదు. అయితే ఇప్పుడు నేనేం చేయాలి? మీ అమ్మని ఎక్కడైనా వదిలేసి వచ్చేయ్. అదేంటి అలా మాట్లాడుతున్నావు? ఈ వయసులో ఆవిడ ఎక్కడ ఉంటది? అదంతా నాకు తెలీదు. ఈ ఇంట్లో మీ అమ్మైనా ఉండాలి లేదా నేనైనా ఉండాలి. అమ్మ పిన్నికి బాగోలేదంటే అర్జెంట్ గానీ చూడాలంటుంది. పద వెళ్దాం. అవునా నాన్న, పద వెళ్దాం. జాగ్రత్తగా ఉండండి అమ్మా. అమ్మ నువ్వు ఇక్కడ కూర్చొని ఉండు, నీకు వాటర్ బాటిల్ తీసుకొస్తాను. సరే నాన్న. కన్నా బండాపు. ఏమైందిరా? కన్నా ఆవిడ మార్నింగ్ నుండి ఇక్కడే ఉంది, ఏమైందో ఏంటో. అవునా, పద వెళ్ళి మాట్లాడదాం. అమ్మ ఉదయం నుండి చూస్తున్నాను, మీరు ఇక్కడే ఉన్నారు, ఏమైందమ్మా? మీరు ఎవరి కోసమైనా వెయిట్ చేస్తున్నారా? చెప్పండి అమ్మ, నేను వాళ్ళకి కాల్ చేస్తాను. నా కొడుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు బాబు. మీ వాళ్ళ కాకపోతే చెప్పండి, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. సరే సరే, నేను ఏదో ఒకటి చేస్తానులే. అమ్మ మీకేం అభ్యంతరం లేకపోతే నా భర్తకు తల్లి లేదని బాధపడుతున్నారు, మీరు మా ఇంటికి వచ్చి మాతోనే కలిసి ఉంటారా? నేను ఇంకెవరికి భారం కావాలనుకోవట్లేదమ్మా. తల్లి ఎప్పుడు పిల్లలకు భారం కాదమ్మా. డాక్యుమెంట్స్ అని కరెక్ట్గా ఉన్నాయి, పద క్లయింట్ దగ్గరికి వెళ్దాం. ఓకే సార్. అమ్మా, ఒక ఇంపార్టెంట్ పని మీద బయటకు వెళ్తున్నా, ఇద్దర్రా. వస్తున్నాను బాబు. అమ్మ నువ్వు ఇక్కడ కూర్చొని ఉండు, నీకు వాటర్ బాటిల్ తీసుకొస్తాను. జాగ్రత్తగా వెళ్ళి నాన్న. సరే ఈవిడ మా అమ్మ. మీ అమ్మగారు లేరు కదా సార్, ఈవిడెవరు? నాకు అమ్మ లేదని బాధపడుతుంటే దేవుడు ఇవి నాకు అమ్మగా ఇచ్చాడు. ఎవడో దుర్మార్గుడు ఇవన్నీ నడ్డు రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాడు. కానీ ఈ అమ్మ వచ్చి నాకు తల్లి లోటుని తీర్చింది. అయినా అలా అలా వదిలేస్తారు? అమ్మ లేని వాళ్ళని అడిగితే తెలుస్తుంది అమ్మ విలువ ఏంటో అని. సిగ్గు ముళ్ళుగప్పి రంగులీనుతున్న లోకమంటే పెద్ద నాట.